నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో మైనర్ బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్లో బోట్ల ద్వారా బాలిక డెడ్ బాడీని గజ ఎత్తుగాళ్లు వెతుకుతున్నారు. గాలింపు చర్యలను ఎమ్మెల్యే జయసూర్య పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. మరోవైపు బాలిక తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అభంశుభం తెలియని తన కూతురిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ముచ్చుమరిలోని ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న పాపను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను ఎత్తిపోతల కాలువలో పడేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు మైనర్ అబ్బాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళో అందరికీ కూడా బాగా పరిచయస్తురాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది, ఆ రోజు అది అని చెప్పేసి అంటున్నారు. తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా అదృశ్యం అయిపోయింది. ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు. దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది. ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది. అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాకనే నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ పిఏకి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దీని వెనుక ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంత వరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో మైనర్ బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్లో బోట్ల ద్వారా బాలిక డెడ్ బాడీని గజ ఎత్తుగాళ్లు వెతుకుతున్నారు. గాలింపు చర్యలను ఎమ్మెల్యే జయసూర్య పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. మరోవైపు బాలిక తండ్రి కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అభంశుభం తెలియని తన కూతురిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ముచ్చుమరిలోని ఇంటి ఎదురుగా ఆడుకుంటున్న పాపను తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం బాలికను ఎత్తిపోతల కాలువలో పడేశారు. ఈ క్రమంలోనే ముగ్గురు మైనర్ అబ్బాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుత ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, లక్ష్మీదుర్గ ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక వాసంతి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఆ పోలీసులు కూడా నిన్న గ్రామంలో డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాల ద్వారా ఈ ఊరి పరిసర ప్రాంతాలు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు దీన్ని ప్రిస్టేజ్ గా తీసుకొని ఎటకేలకు ఏదైతే ముగ్గురు అనుమానితంగా ఉన్నటువంటి మైనర్ అబ్బాయిలను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేయక ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అబ్బాయిలు కూడా ఏదైతే బాలిక ఆదివారం నాడు ఊరిలో ఉన్నటువంటి కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ తినుబండారాలు తీసుకున్న తర్వాత ఊర్లో ఉన్నటువంటి పార్కు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా అమ్మాయిని మాయమాటలు చెప్పి ఎత్తిపోతల పథకం వైపుకు తీసుకెళ్లి అక్కడ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి ఏమన్నా చెప్తుందేమని వాళ్ళు వెంటనే ఆ తర్వాత ముగ్గురు అబ్బాయిలు కూడా అమ్మాయిని ఈ అప్రోచ్ కెనాల్లో కూడా తోసివేసినారని కూడా ఏదైతే పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కూడా ఇవాళ ఉదయం నుంచి అప్రోచ్ కెనాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. బోట్ల ద్వారా, పడవల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే గాలింపు చర్యలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నిందితులను కూడా కఠినంగా శిక్షించాలని కూడా జిల్లా ఎస్పీ కాళ్ళ మీద బాలిక తల్లిదండ్రులు పడి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. బాలిక
ఆ మృతితో కూడా ముచ్చుమరిలో కూడా ఏదైతే విషాద ఛాయలు అనుకున్నాయి. మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే పైరెడ్డి రాజశేఖర రెడ్డి తన స్వగ్రమైనటువంటి ముచ్చుమరికి వచ్చి ఈ గాలింపు చర్యలు ఎలా జరుగుతున్నాయి దీన్ని కూడా పర్యవేక్షించనున్నారు లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ సుంకన్న.